బ్రిటన్‌లో రైళ్లల్లో తీవ్రవాదం పెరుగుతోంది. ఏదైతే మొన్ననే దాదాపుగా ఒక 10 మందిని పొడి చేసినటువంటి సంఘటన చోటు చేసుకుంది గదా! అంతకుముందు మరొక ఇన్సిడెంట్ చోటు చేసుకుంటే, ఇప్పుడు తాజాగా ఏదైతే కార్డన్ చేసి సెట్ చేసి బాంబ్ డిస్పోజ్ చేయాల్సినటువంటి పరిస్థితి నిన్నొచ్చింది. స్టాక్ పోర్ట్ ట్రైన్ స్టేషన్‌లో ఇది జరిగింది. ఫుట్ బ్రిడ్జి దగ్గర. మొత్తం బ్లాక్ చేసి చేయాల్సొచ్చింది. అక్కడ పేలుడు పదార్థాలకు సంబంధించి స్వాధీనం చేసుకున్నారు. బాంబ్ స్క్వాడ్ వోళ్ళొచ్చి చేయాల్సొచ్చింది. ఇదివరకు మన దేశంలో ఈ లష్కర్ తోయిబాలు, జైషే మహమ్మద్‌లు, హిజ్బుల్ ముజాహిదీన్‌లు ఇట్లాంటి దిక్కుమాలిన సంస్థలన్నీ ఇట్లాంటి ఎదవ పనులు చేస్తుంటే, పాకిస్తానోడు చెప్తున్నాడు అది కాశ్మీర్ పోరాట యోధులంట కదా! ఆళ్ళేం తీవ్రవాదులు కాదంట అంటూ ఈ అమెరికా, యూరప్ దేశాలు మనకి హితబోధలు చేసాయి. ఇప్పుడు వాళ్ళ దేశాల్లో తీవ్రవాదం పుట్టుకొచ్చింది. తీవ్రవాదం ఏదో ఒక సాకెతుక్కుంటుంది. వాడు మతరాజ్య స్థాపనకి ఏదో ఒక సాకెతుక్కుంటాడు. ఆ జ్ఞానోదయం ఇప్పటికైనా యూరప్ దేశాలకు కలగాలి. బ్రిటన్‌కైతే ఇంకా కలుగుతున్నట్లేదు.